రష్యాలో సంభవించిన భారీ భూకంపం దాటికి 30 దేశాలు చిగురు టాకుల్లా వణికాయి. సునామీ భయంతో హడలెత్తిపోయాయి. భారీ భూకంపానికి రష్యా, జపాన్తో పాటు ఉత్తర పెసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. ముఖ్యంగా అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయి, చిలీ, సాల్మన్ ఐలాండ్స్, అలాస్కా, ఆరెగన్, అలాగే వాషింగ్టన్లోని కొన్ని ప్రాంతాలను కూడా సునామీ తాకే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అలర్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాసేపట్లో శాన్ ఫ్రాన్సిస్కోను సునామీ తాకనుందనే వార్నింగ్ ఇచ్చారు అధికారులు. మధ్యాహ్నం 1:30 సౌత్ కాలిఫోర్నియాను తాకనున్నట్టుగా వెల్లడించారు. So move the phone. I'm trying to get this mat off. తాజా పరిస్థితులపై అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పెసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని, ప్రజలంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించండి అని అధ్యక్షుడు సూచించారు. రైట్, రష్యాలో సంభవించిన భూకంపం దాదాపు 30 దేశాలను వణికిస్తోంది. ప్రస్తుతం అమెరికా వెస్ట్ అంటే పశ్చిమ ప్రాంతమైన కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఆరెగన్ ఈ 3 రాష్ట్రాలకు కూడా ముప్పు పొంచి ఉందంటూ అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. సో తీర ప్రాంతాల ప్రజలు అక్కడి నుంచి తరలి వెళ్ళాలి సురక్షిత ప్రాంతాలకు అంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రజలకు సూచించినట్టు తెలుస్తోంది. ధైర్యంగా ఉండండి, అధికారులు చెప్పిన సూచనలను ఖచ్చితంగా పాటించండి అంటూ ఆయన సూచనల మేరకు ప్రజలు పలు ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్టుగా కూడా అప్డేట్స్ అందుతున్నాయి. ముఖ్యంగా హవాయి లాంటి ప్రాంతాల్లో అయితే ప్రజలు ఇవాక్యుయేట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయినట్టుగా అప్డేట్ అందుతోంది. వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. సో తూర్పు రష్యాలో సంభవించిన ఈ భూకంపం సునామీకి దారి తీస్తుంది అనే హెచ్చరికల నడుమ మొత్తానికి దేశాలన్నీ కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి. మొత్తానికి అమెరికా పశ్చిమ తీర ప్రాంతం కూడా ఈ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు అంతా ప్రయత్నిస్తూ ఉన్నారు. కొన్ని రోడ్స్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. సదర్న్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఇటు అప్వర్డ్స్ అంటే నార్త్ వెళ్ళే వాషింగ్టన్ స్టేట్ కానివ్వండి, అలాగే ఆరెగన్, మరోవైపు అలాస్కా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా సునామీ హెచ్చరికలు జారీ అయినట్టుగా తెలుస్తోంది. సుమారు 1:30 అంటే ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం మరి కాసేపట్లో ఒక అరగంట లోపు సునామీ సంభవించుతుంది అనే ఒక హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సదర్న్ కాలిఫోర్నియా నుంచి అటు నార్త్ వైపు వెళ్ళే ప్రాంతాలంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఆరెగన్ స్టేట్లోని ప్రజలు తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అంటూ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యం చూస్తున్నాం.